యాక్చువల్లీ డైరెక్టర్ మా హస్బెండే ప్రదీప్ అద్వైతం. హీస్ డన్ ఎ వండర్ఫుల్ జాబ్. చాలా అంటే తెలంగాణ గురించి కానీ ఉద్యమం బైరాన్పల్లి స్టోరీ కానీ అంటే ఇంత పోరాటం చేశారు. లాస్ట్కి అయితే మేము లేవలేకపోయాము. ఆ సాంగ్ వింటూ ఏడుస్తూ కూర్చున్నాను. ఎంతమంది సాక్రిఫైస్ చేస్తుంటే ఈ భూమి వాళ్ళు వచ్చింది అనే ఒక ఎమోషన్ అయితే కలగజేశారు. తర్వాత హీరో యాక్టింగ్ చాలా చాలా బాగుంది. అనుస్వర బ్రిలియంట్ అండ్ వైజయంతి బ్యానర్ స్వప్న మూవీస్ ఇంత బ్యూటిఫుల్ మూవీస్ ఇస్తున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. యూ ఇన్స్పైర్డ్ ఎవ్రీ వన్ ఇన్ ద ఐ థింక్ ద కంట్రీ అండ్ తెలంగాణ. రోషన్ యాక్టింగ్ వండర్ఫుల్, అసలు అమేజింగ్. ప్రతి ఎక్స్ప్రెషన్ ఎక్కడ కూడా అంటే అంత న్యాచురల్గా క్యారీ అయిపోయింది మూవీ. అసలు అంత యంగ్ ఏజ్ లో అంత మెచ్యూర్ యాక్టింగ్, బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్స్ ఆన్ ది స్క్రీన్. వి ఆల్ గాట్ కనెక్టెడ్ టు సమ్ ఆర్ ద అదర్ క్యారెక్టర్. అసలు అందరూ ఒక ఫ్లోలో ఉండిపోయినాము. ఇట్స్ ఎ గుడ్ మూవీ. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ దిస్. చాలా మంచిగా అనిపించింది. మీరందరూ ఛాంపియన్కి వెళ్ళి మంచి రివ్యూస్ ఇవ్వండి. ఇట్స్ అ వెరీ నైస్ ఫిలిం. మన హిస్టరీ గురించి మనకు తెలియడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి తెలియదు అసలు మన తెలంగాణలో ఏం జరుగుతుంది, మనకి హైదరాబాద్లో ఏం జరిగింది, అసలు మన వారియర్స్ గురించి చాలా మంది గురించి తెలీదు. ఈ మూవీ తప్పకుండా చూడండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచిగా ఉన్నాయి. మీరే చెప్పాలి. యాక్చువల్లీ నాకు తెలీదు. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆ కష్టం అంతా ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు తీరిపోతుంది కాబట్టి. చెప్పండి మీరే. ఓకే, థ్యాంక్ యూ. హీస్ వెరీ డౌన్ టు ఎర్త్. హీ హాస్ డన్ అ వెరీ గ్రేట్ జాబ్. అంతే అండి, తెలుసు కదండి మీరు. ఇంకా నేను ఎందుకు చెప్పడం అంటే ఇంత బాగా జరుగుతుందని నేను అనుకోలేదు. అండ్ థ్యాంక్స్ ఆడియన్స్, బాగా రిసీవ్ చేసుకున్నారు. బాగా నచ్చింది. మీకు నచ్చిందా? సూపర్ సార్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ప్రతి సినిమాలో ఒక విలన్ క్యారెక్టర్ లో ఉండే మీరు ఇందులో నా జీవితం అంతా విలన్ గా చేస్తున్నాయి. ఇలా అన్ని ఎమోషన్స్ మీరు చూసుండొచ్చు. ఏడవడము, ఎవ్రీథింగ్, డాన్స్ కానీ అన్ని ఎమోషన్స్ పండించి ఇచ్చారు డైరెక్టర్. సో వెరీ హ్యాపీ. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు రోషన్ అండ్ ప్రొడ్యూసర్ అశ్విని దత్ గారు అండ్ ఎవ్రీవన్. ఓకే సార్, మీరు ఆడియన్స్ తో చూసారు కాబట్టి ఆడియన్స్ రియాక్షన్. ఆడియన్స్ ఫుల్ ఎమోషనల్ అయిపోయారు. నేను అక్కడ బయట నిలిచి అందరూ వచ్చి కలిసారు. బాగుంది, చాలా బాగుంది. నీకు ఈ మూవీ పెద్ద బ్రేక్, ఇక్కడి నుంచి నేను ఆపేది ఎవరు లేదని చెప్పారు. ఐ ఫెల్ట్ సో గుడ్ యాజ్ అన్ యాక్టర్. తెలీదు, అది ఐ కాంట్ సే. ఓకే సార్, రోషన్ పర్ఫార్మెన్స్ శ్రీకాంత్ కి మించి ఉందా? yes absolutely yes. Roshan is totally different from Srikanth. Srikanth garu vere, Roshan vere. Roshan is totally different. అట్లా చెప్పొద్దు. ఛాంపియన్ మూవీ హిట్ కొట్టే ఛాంపియన్ కింద నిలిచింది. అండ్ రితిక్ రోషన్ మనం విన్నాం కదా. ఇప్పుడు మన తెలుగు నుంచి ఒక రితిక్ రోషన్ కి రిప్లేస్మెంట్ అనకూడదు కానీ రితిక్ రోషన్ లాంటి ఒక సూపర్ స్టార్ వచ్చాడు. కొత్త మూవీలో ఇంత పెద్ద మూవీలో యాక్టింగ్ చేస్తున్నట్టు అంటే ఇక్కడ ఇది లేదు. చాలా మెచ్యూరిటీ తోటి అన్ని ఎమోషన్స్, హీ కెన్ డాన్స్, హీ కెన్ ఫైట్. అంటే ఒక స్టార్ కూడా ఎస్టాబ్లిష్ అయ్యాడు ఒక సూపర్ హిట్ మూవీతో. మూవీ ఇస్ వెరీ వెరీ. ఇక్కడ ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, హీరో అంటే మనకు జనరల్ హీరో అంటే అందంగా ఉండాలి అండ్ సో మనం ఏదైతే ఇమాజినేషన్ ఉంటుంది, ఇమాజినేషన్ తగ్గట్టే ఉన్నాడు. హీఈస్ డూయింగ్ ఎవ్రీథింగ్, హీఈస్ పర్ఫెక్ట్ పర్సన్. ఈ ఒకటే అండి, ఎన్ని సినిమా ఆఫర్లు వచ్చినా 4 years నుంచి ఒకటే సినిమా పైన వెయిట్ చేస్తూ ఆ సినిమా చేసి హిట్ కొట్టామండి.